ఈ 2026 సంవత్సరం గడిచిన 2 మాసాలు దేవుడు సజీవంగా కాపాడారు. ఫిబ్రవరి నెల తర్వాత వచ్చే నెల మార్చి నెల, ఏప్రిల్ నెలకి ముందొచ్చే నెల మార్చి నెల. మార్చ్ ఇంగ్లీష్లో MARCH. ఈ మార్చి నెల మనకు నేర్పే 5 దివ్యమైన పాఠాలు. మరొకసారి స్పెల్లింగ్ చెప్పండి. MARCH. మార్చ్. M స్టాండ్స్ ఫర్ మిషన్. M స్టాండ్స్ ఫర్ మిషన్. మిషన్ అంటే ఓ స్పష్టమైన లక్ష్యం అనర్థం. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఓ స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి తాను బ్రతకాలి. దాని గురించే దేవుడు మాట్లాడుతూ హబక్కుకు గ్రంథంలో ఒక చక్కటి మాట రాసుంటుంది చూడండి. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శనమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. కొంచెం స్వరమెత్తి మరొకసారి అందరూ, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఎట్లా రాయాలంట? స్పష్టంగా రాయమంటున్నాడు. ఎందుకు స్పష్టంగా రాయాలి అనంటే, పరిగెత్తువాడు చదువు వీలగునట్లుగా నీవు ఆ దర్శనాన్ని స్పష్టంగా రాయు అంటున్నాడు. నా వైపు చూడండి. రోడ్డు మీద ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఏదైనా చదవాలి అనంటే అక్షరాలు చిన్నగా ఉంటే చదవగలుగుతాడా, పెద్దగా ఉంటే చదవగలుగుతాడా? చెప్పాలి. ఇప్పుడు పిల్లలు రాస్తారు కదా నోట్స్, అట్లా చిన్న అక్షరాల్లో ఉంటే పరిగెత్తేవాడు చదవడానికి వీలుగా ఉంటుందా? పరిగెత్తేవాడు చదవాలి అనంటే రాసే ప్రతి అక్షరం పెద్దగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. పెద్దగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అంటే మన దర్శనం ఎప్పుడు చిన్నగా ఉండకూడదు. మన దర్శనం ఎప్పుడు పెద్దగా ఉండాలి. ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఏదో బ్రతుకు తెరువు కొరకు ఉద్యోగం చేస్తున్నానులే అన్నట్లుగా చేయకూడదు. వ్యాపారం చేస్తున్నాం, ఏదో బ్రతకాలి కదా, కుటుంబాన్ని పోషించాలి కదా అన్నట్లుగా మనం వ్యాపారం చేయకూడదు. ఆ వ్యాపారం చేసేటప్పుడే ఓ శ్రేష్టమైన లక్ష్యం మనకు ఉండాలి. ఆ ఉద్యోగం చేసేటప్పుడే శ్రేష్టమైన లక్ష్యం మనకు ఉండాలి. పిల్లలు చదువుకుంటున్నారు కదా, మా అమ్మ నాన్నల కంటి తుడుపు కొరకు నేను చదువుకుంటున్నాను, నేను స్కూల్కి వెళ్ళకపోతే ఏమనుకుంటారో అన్నట్లుగా పిల్లలు చదువుకోకూడదు. వాళ్ళు చదివేటప్పుడు కూడా ఓ స్పష్టమైన అర్థమవుతుందిరా, ఓ స్పష్టమైన లక్ష్యం ఉండాలి. చాలామంది పిల్లలు చిన్న 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏం చేస్తావురా అంటే, మా నాన్న ఏం చేయమంటే నేను అది చేస్తానన్నా అంటాడు. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటావురా అంటే, మా నాన్న ఎంపీసీ తీసుకుంటే మా నాన్న ఎంపీసీ తీసుకోమంటే ఎంపీసీ తీసుకుంటాను, బైపీసీ తీసుకోమంటే బైపీసీ తీసుకుంటాను, సిఈసీ తీసుకోమంటే సిఈసీ తీసుకుంటాను. వాడికంటూ ఒక స్పష్టత ఉండదు. మా అమ్మ నాన్న ఏది చెప్తే అది చేస్తానంటారు. ప్రతి వ్యక్తి ఒక స్పష్టమైన లక్ష్యం కలిగిన వాడిగా ఉండాలి. ఏం కలిగిన వాడిగా ఉండాలి? మిషన్. ఈ మార్చి మాసం 1వ రోజు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకొని మీరు ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక స్పష్టమైన మిషన్ మీకు ఉండాలి. వ్యాపారం చేస్తూ ఉన్న
ఒక స్పష్టమైన మిషన్ మనకు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఓ శ్రేష్టమైన లక్ష్యం కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమేన్. నా వైపు చూడండి. ప్రతి వారు ఉద్యోగంలో స్పష్టమైన లక్ష్యం కలిగిన దానికంటే, వ్యాపారంలో స్పష్టమైన లక్ష్యం కలిగిన దానికంటే, పిల్లలు చదువుల్లో స్పష్టమైన లక్ష్యం కలిగిన దానికంటే, ప్రతి వ్యక్తి ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో స్పష్టమైన లక్ష్యం కలిగిన వాడిగా ఉండాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 19వ వచనం. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు. 19వ వచనం. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ అంటారు, సమస్త జనులను మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎట్లా శిష్యులుగా చేయాలి ప్రభా? సమస్త జనులను ఎట్లా శిష్యులుగా చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటాడు. ఒకసారి చూడండి. బాప్తిస్మం ఇవ్వాలి అనంటే ముందుగా వాళ్ళకి ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి అంటాడు ప్రభు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించండి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో మరలా ఈ మాట చూడండి. ఉద్యోగం పట్ల తాను మిషన్ కలిగిన దానికంటే, వ్యాపారం పట్ల మిషన్ కలిగిన దానికంటే, దేవుని సువార్త విషయంలో ప్రతి క్రైస్తవుడు ఓ లక్ష్యం కలిగిన వారిగా బ్రతకాలి. ఏం కలిగిన వారిగా బ్రతకాలి? ఓ స్పష్టమైన లక్ష్యం కలిగిన వారిగా బ్రతకాలి. ఎలా? 10 సంవత్సరాల క్రితం నేను ప్రభువుని నమ్ముకున్నాను. 20 సంవత్సరాల క్రితం నేను ప్రభువుని నమ్ముకున్నాను. 30 సంవత్సరాల క్రితం నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను నమ్ముకున్న ప్రభువుని అనేకులకు నేను పరిచయం చేయాలి. నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, నేను ఏ దేవుని గూర్చి వింటున్నానో, నేను ఏ దేవునిలో బ్రతుకుతున్నానో, నేను నమ్ముకున్న దేవుడు అనేకులకు తెలియబడాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో స్వార్థ విషయంలో ఓ మిషన్ కలిగిన వాడిగా బ్రతకాలి. ఏం కలిగిన వాడిగా బ్రతకాలి? ఒకసారి ఆలోచించండి. మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాల క్రితం మీరు బాప్తిస్మం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మీ ద్వారా ఎంతమంది ప్రజలు ప్రభు తట్టు తిరిగారు? మీ ద్వారా ఎంతమంది ప్రజలు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించారు? ఒకసారి ఆలోచించు. నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎంతమందికి సువార్తను ప్రకటించి ప్రభులోనికి నడిపించావు? ఎంతమంది నీ ద్వారా బలపడి దేవునిలో కట్టబడుతున్నారో ఒకసారి ఆలోచించు. సహజంగా మనిషి ఏమనుకుంటాడో తెలుసా? నేను రక్షించబడ్డాను, మా కుటుంబం రక్షించబడింది, పిల్లలు రక్షించబడ్డారు, ఇక చాలు కదా అనుకుంటారు. నా మాట అర్థమైందా? నేను రక్షించబడ్డాను, మా కుటుంబం అంతా రక్షించబడింది, ఇక మా బంధువులందరూ రక్షించబడ్డారు, చాలు కదా అనుకుంటారు. ఒకసారి చూడండి. నువ్వు చేసే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో నీ ప్రభువును గూర్చి
అనేకులకు పరిచయం చేయాలి. అనేకులకు పరిచయం చేయాలి. ఒక మాట, యేసు ప్రభువును గూర్చి మనం పరిచయం చేయకపోతే ఎవరు పరిచయం చేస్తారు? నా మాట అర్థమైందా? యేసు ప్రభువును గూర్చి ప్రజలకు మనం తెలియజేయకపోతే ఇంకెవరు తెలియజేస్తారు? ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు, ఓ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తానికి ఆరోగ్యం బాగైపోయింది. ఊరోళ్ళందరికీ ఏం చెప్తాము? పలానా హాస్పిటల్కి వెళితే నాకున్న అనారోగ్యం అంతా పోయింది, ఆరోగ్యంగా ఉన్నాను, మీరు కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తాం కదా. చెప్తామా లేదా? అంటే ఒక హాస్పిటల్ గూర్చే మనం అంత పరిచయం చేస్తే, పిల్లలు స్కూల్ కొరకే మనం అంత పరిచయం చేస్తే, పలానా ఆఫీస్ కొరకే మనం అంత పరిచయం చేస్తే, ఒకసారి చూడండి, వాటన్నిటికంటే శ్రేష్టమైన దేవుణ్ణి గూర్చి మనం ఇంకెంత పరిచయం చేయాలో కదా. అందుకని ఈ మార్చి మాసంలో ఓ తీర్మానం తీసుకొని ఏమనో తెలుసా? దేవా, ఈ మార్చి మాసంలో కనీసం 10 మందికైనా నేను సువార్తను ప్రకటించాలి. ఎంతమందికి? ఆమెన్ చెప్పుకోనమ్మా. 10 మందికే సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, కనీసం ఈ మాసంలో నా ద్వారా 10 మంది అయినా మందిరానికి నడిపించబడాలి. అమ్మ ఆమెన్ చెప్పావు కదా. నేను అడుగుతా, 10 మంది అయినా మందిరానికి నడిపించబడాలి. దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఓ స్పష్టమైన మిషన్ కలిగిన వారిగా మనం ఉండాలి. రేపు చనిపోయిన తర్వాత లేదు, చనిపోబోయే ఆ ముందు మన తోటి వాళ్ళతో చెప్పాలి, నా ద్వారా 200 మంది మందిరానికి నడిపించబడ్డారా, నా ద్వారా కొన్ని వందల మంది ప్రజలు సువార్త విన్నారు, కొన్ని వేల మంది ప్రజలు సువార్త విన్నారు, కొన్ని పదుల సంఖ్యలో ప్రజలు సువార్త విని ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించారు అని చనిపోయే ఆ ముందు సంతోషంతో ప్రభు సన్నిధికి మనం చేరాలి. చెప్దాం అందరం ఆమేన్. మొట్టమొదట స్పష్టమైన మిషన్ ఏ విషయంలో? సువార్త విషయంలో ఓ స్పష్టమైన లక్ష్యం కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దాం అందరం ఆమేన్. మార్చ్, ఎం స్టాండ్స్ ఫర్ మిషన్, ఏ స్టాండ్స్ ఫర్ అనాయింటింగ్, ఏ స్టాండ్స్ ఫర్ అనాయింటింగ్ అంటే అభిషేకం. చూడండి అన్నమాట, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. మరొకసారి రాయబడిన మాట, సమూయేలు దావీదు దగ్గరికి వచ్చి దావీదును తైలపు కొమ్ముతో దావీదును రాజుగా అభిషేకించాడు. ఎట్లా అభిషేకించాడు? రాజుగా అభిషేకించాడు. పాత నిబంధన కాలంలో రాజులను, యాజకులను, ప్రవక్తులను తైలపు కొమ్ముతో నూనెతో అభిషేకించి ఇక రేపటి నుంచి ఈయన రాజు అంటే ప్రజలు రాజు అనేవాళ్ళు. నూనెతో అభిషేకించి ఈయన యాజకుడు అంటే ప్రజలు యాజకుడు అనేవాళ్ళు. నూనెతో అభిషేకించి ఈయన ప్రవక్త, ప్రజలు ప్రవక్త అనేవాళ్ళు. చూడండి, సమూయేలు ప్రవక్త కూడా తైలపు కొమ్ముతో దావీదును రాజుగా అభిషేకించాడు. రాయబడిన మాట, అభిషేకించబడిన తరువాత నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగివచ్చును అంటాడు. ఎట్లా దిగివచ్చింది? నాటు నుండి యెహోవా ఆత్మ
దావీదు మీదికి బలముగా దిగి వచ్చి ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసా? అభిషేకం కలిగిన వాడిగా బ్రతకాలి. అంటే అభిషేకం కలిగిన వాడిగా బ్రతకాలి అని అంటే ఎవరో వచ్చి నూనెతో మనల్ని అభిషేకించాలి అది కాదు. పాత నిబంధన కాలంలో నూనెతో ఒక వ్యక్తిని అభిషేకించేవాళ్ళు. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల కార్యాల్లో ఒక చక్కటి మాట రాసుంటుంది చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. మరొకసారి ప్రారంభంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేనితో అభిషేకించాడంట? దేనితో అభిషేకించాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును అని రాసుంది. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో బాప్తిసం తీసుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తాను పొందుకోవాలి. ఎందుకయ్యా నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి? లేఖనాల్లో రాయబడిన మాట, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, మీరు చెప్పాలి, మీరు చెప్పకపోతే నాకేం అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును అని రాయబడింది కదా. యేసయ్యకే పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నప్పుడు మరి మనకు అవసరం లేదా? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుకే పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత ప్రాముఖ్యమైనప్పుడు ఆయన రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు నిశ్చయముగా ఆత్మను పొందిన వాడిగా బ్రతకాలి. చాలామంది ఏమంటారో తెలుసా? నేను మారు మనసు పొందినప్పుడే ఆత్మ పొందుకున్నానండి, సపరేట్గా ఆత్మ పొందుకోవాల్సిన అవసరం లేదు అంటారు. మేము బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు మా మీదకి వచ్చాడండి, సపరేట్గా మరలా మేము ఆత్మ పొందుకోని అవసరం లేదు అంటారు. రాయబడిన మాట, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ జీవితంలో ఇంకా నీ ఆత్మను పొందుకోకపోతే ఈ మార్చి మాసంలో ప్రభువును ఒక మాట్లాడుకు, అయ్యా ఈ మార్చి మాసంలో నీ పరిశుద్ధాత్మతోనూ నీ శక్తితోనూ నన్ను అభిషేకించు. దేంతో? నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ నన్ను అభిషేకించు. నా వైపు చూడండి. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేనా? ఎలా తెలిసిద్ది? నా వైపు చూడండి. కరెంట్ ఉందా లేదా? ఎట్లా తెలిసిద్ది? అట్లా చేయి పెడితే తెలిసిద్దా? కరెంట్ ఉందా లేదా ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? ట్యూబ్లైట్ వెలిగిందనుకో కరెంట్ ఉన్నట్టు, అదే ఫ్యాన్ తిరుగుతూ ఉందనుకో కరెంట్ ఉన్నట్టు. అవునా కాదా? మరి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేడా? ఈ వ్యక్తి ఆత్మచేత ముద్రించబడ్డాడా లేదా? ఎలా తెలుస్తుందో తెలుసా? ఆత్మను పొందుకున్న వ్యక్తి తన నోటితో అన్య భాషలు మాట్లాడతాడు. దేంతో? ఒకడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా అనడానికి బలమైన రుజువేదో తెలుసా? ఆ వ్యక్తి నోటితో అన్య భాషలు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి నా మాట, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. అందరూ నాతో కలిసి, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు
వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేంతో మాట్లాడారంట? చెప్పాలి, దేంతో మాట్లాడారు? ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న దానికి బలమైన రుజువేంటో తెలుసా? నోటితో ఆ వ్యక్తి భాషలు మాట్లాడతాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇదే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. దేనితో? భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఎప్పుడు? నా వైపు చూడండి. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగితే ఆ ప్రజలు ఏమన్నారో తెలుసా? అయ్యా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా అన్నారు. అప్పుడు పౌలు గారు ఏం చేశారో తెలుసా? వారి తలల మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి ఏం చేశారు? వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకు మొదలు పెట్టిరి. నా మాట అర్థమైందా? ఒకడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? ఆత్మ పొందిన వ్యక్తి నోటితో భాషలు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ మార్చి మాసంలో యేసు నామం పేరిట ప్రతి బిడ్డను దేవుడు తన ఆత్మతో అభిషేకించునుగాక. అన్య భాషలతో దేవుడు మన ఒక్కొక్కరిని ముద్రించునుగాక. చెప్దామందరం ఆమేన్. నా వైపు చూడండి. యేసు ప్రభే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆయనను ఆరాధిస్తున్న మనం పరిశుద్ధాత్మను పొందుకోకూడదా? చెప్పాలి. చాలా మంది ఏమంటారో తెలుసా? బాప్తిసం తీసుకుంటే సరిపోతుందండి, మరలా సపరేట్గా పరిశుద్ధాత్మను పొందుకోని అవసరం లేదు అంటారు. లేఖనాల్లో రాయబడింది కదా, దేవుడు యేసయ్యను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ప్రతిదీ లేఖనం వాక్యానుసారమా కాదా మనం పరిశీలించాలి. గుడ్డిగా ఎవరో చెప్పిన మాట పొరపాటును మనం నమ్మకూడదు. నా మాట అర్థమైందా? ఎవరో చెప్పిన మాట పొరపాటును మనం నమ్మకూడదు. చెప్పే మాట వాక్యానుసారమా కాదా, వాక్యంలో రాయబడిందా లేదా, అపోస్తులు ఈ రీతిగా ప్రకటించారా లేదా, ప్రతి క్రైస్తవుడు లేఖనానుసారమా కాదా పరిశోధించేవాడై ఉండాలి. ఏ మాట గుడ్డిగా నమ్మకూడదు. ఇందాక రాయబడింది కదా, వాళ్ళు ఆత్మ పొందుకొని అన్య భాషలతో మాట్లాడారు. అది లేఖనంలో రాయబడిందా లేదా? చెప్పాలి, రాయబడిందా లేదా? అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న దానికి బలమైన రుజువేంటో తెలుసా? ఆ వ్యక్తి నోటితో భాషలు మాట్లాడుతూ ఉంటాడు. నా వైపు చూడు. ఎందుకు మనం ఆత్మ పొందుకోవాలి? కేవలం భాషలు మాట్లాడడానికేనా? నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను 10 మందికి చెప్పడానికేనా? కాదు. ఎందుకు మనం ఆత్మ పొందుకోవాలో తెలుసా? ఆత్మదేవుడు, నా వైపు చూడండి, ఎందుకు మనం ఆత్మ పొందుకోవాలో తెలుసా? ఆత్మదేవుడు మనలోనికి వచ్చిన తర్వాత సాధారణమైన మనలను ఓ శక్తివంతులుగా ఆత్మదేవుడు మారుస్తాడు. ఎట్లా మారుస్తాడు?
సాధారణమైన మనల్ని ఓ శక్తి కలిగిన వారిగా మారుస్తాడు. శక్తి కలిగిన వారిగా మారుస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే పిరికి వారిని ధైర్యవంతులుగా మారుస్తాడు. ఎవరిని? పిరికి వారిని ధైర్యవంతులుగా మారుస్తాడు. ఈ మాట మీరు ఎట్లా చెప్తారన్నా అంటే, యేసు ప్రభును సిలువ మరణానికి తీసుకెళ్తా కొరడాలతో కొడతా ఉన్నప్పుడు ఓ చిన్నది వచ్చింది, యేసయ్యతో కూడా ఉన్నవాడి నీవే కదా అంటే పేతురేమన్నాడు? యేసయ్య ఎవరో నాకు తెలీదు, నువ్వు ఎవరినో చూసి పొరపాటు పడ్డావు, ఆ వ్యక్తి నేనే అనుకున్నావు, అమ్మతోడు ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. అన్నాడా లేదా? అంటే చిన్న పిల్ల ముందే పేతురు అబద్ధం ఆడాడు. అదే పేతురు మేడగది మీద ఆత్మ పొందిన తర్వాత ధైర్యంగా నిలవబడి 3,000 మంది మార్చబడి బలమైన సందేశం అనుగ్రహించారు. 5,000 మంది మార్చబడి శక్తివంతమైన సందేశం అనుగ్రహించాడు. ఒకసారి చూడండి, పిరికి వాణ్ణి శక్తివంతునిగా మార్చిందేది? సాధారణమైన వ్యక్తిని ఓ శక్తిమంతునిగా మార్చిందేదో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ మార్చి మాసంలో ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు తన బలమైన ఆత్మను కుమ్మరించునుగాక. చెప్దాం అందరం ఆమేన్. ఏ స్టాండ్స్ ఫర్ అనాయింటింగ్. అనాయింటింగ్, అభిషేకం కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక. చెప్దాం అందరం ఆమేన్. చెప్దాం అందరం ఆమేన్. మూడో మాట MAR. ఆర్ మీరు చెప్పండి. ఆర్ అంటే రిచ్నెస్. ఆర్ స్టాండ్స్ ఫర్ చూడండి నా మాట, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఆర్ స్టాండ్స్ ఫర్ రిబిల్డ్ ఆల్టర్స్. నాతో కలిసి చెప్పండి, రిబిల్డ్ ఆల్టర్స్. ఆల్టర్స్ అంటే బలిపీఠము అని అర్థం. రిబిల్డ్ ఆల్టర్స్. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. రైట్, అందరూ నాతో కలిసి. అప్పుడు ఏలియా, కొంచెం స్వరం ఎత్తండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. మరొకసారి, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఆర్ స్టాండ్స్ ఫర్ రిబిల్డ్ ఆల్టర్స్. ఆల్టర్స్ అంటే బలిపీఠము అని అర్థం. బలిపీఠమే కానీ ఎక్కడుంది? బలిపీఠమే కానీ ఎక్కడుంది? క్రింద పడద్రోయబడిన బలిపీఠంగా ఉంది. బలిపీఠం దేనికి గుర్తుగా ఉందో తెలుసా? ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి చూ. ఈ 2026 సంవత్సరం గడిచిన 2 మాసాలు నీ ప్రార్థన జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. గడిచిన ఫిబ్రవరి మాసంలో కనీసం 28 రోజులు, నా వైపు చూడండి, గడిచిన 28 రోజులు కనీసం రోజుకొచ్చి 1 గంట సేపు అయినా నేను ప్రార్థన చేశానన్న. నేను భోజనం చేశాను అనేది ఎంత వాస్తవమో, నేను ఉద్యోగం చేశాను అనేది ఎంత వాస్తవమో, నా వైపు చూడండి, నేను రాత్రి నిద్రపోయాను అనేది ఎంత వాస్తవమో, గడిచిన ఫిబ్రవరి మాసంలో 28 రోజులు ప్రతిరోజు 1 గంట సేపు నేను ప్రార్థన చేశానన్నా. ఆలోచించండి, మీరు ఆ మాట చెప్పగలరా?
ప్రభా, ఫిబ్రవరి మాసంలో నేను మంచి ప్రార్థన పరుడిగా బ్రతకాలి, నా కుటుంబము మంచి ప్రార్థన పరులైన కుటుంబంగా ఉండాలి. గడిచిన ఫిబ్రవరి మాసంలో తీర్మానం తీసుకున్నాం. నా వైపు చూడండి. నీవు తీసుకున్న ఆ తీర్మానం, ఒక గంట సేపు ప్రార్థన చేస్తాను ప్రభా, తీర్మానం తీసుకున్నావు కదా. ఫిబ్రవరి మాసంలో ప్రతిరోజు గంట ప్రార్థన చేసామా? ఆలోచించు. బలిపీఠమే క్రింద పడద్రోయబడిన బలిపీఠం. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ప్రతిరోజు మీ కుటుంబాలలో ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? ప్రభా, ఈ 2026 సంవత్సరం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా నేను, నా భార్య, నేను, నా భర్త, నా పిల్లలు కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటామయ్యా. తీర్మానం తీసుకున్నాం కదా. ఒక మాట చూడు, గడిచిన 2 మాసాలలో నీ కుటుంబంలో ఎన్ని పర్యాయాలు కుటుంబ ప్రార్థన జరిగింది? ఎన్ని పర్యాయాలు కుటుంబ ప్రార్థన జరగలేదు? గడిచిన 2 మాసాలలో దేవునితో నువ్వు గడిపిన నీ ప్రార్థన జీవితం ఎంత ఒకసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో గంటసేపు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, కానీ ప్రార్థన చేసుకోలేకపోయానన్నా. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలనుకున్నాను, కానీ ఆ కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోయానన్నా. ప్రతి వారం కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అనుకున్నానన్నా. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకోలేను. దైవజనమా, నీ ప్రార్థన బలిపీఠం ఒకవేళ పడిపోయి ఉంటే, ఈ మార్చి మాసం యేసు నామం పేరిట పడిపోయిన బలిపీఠాన్ని మరలా మనం కట్టుకుందాముగాక. చెప్దాం అందరం ఆమేన్. నా వైపు చూడండి. మార్చి నెల మొట్టమొదటి రోజు కదా. ఈరోజు తీర్మానం తీసుకో. దేవా, 31 రోజులు ఒక్కరోజు కూడా ప్రార్థన పట్ల నేను నిర్లక్ష్యంగా ఉండకూడదయ్యా. ఒక్కరోజు కూడా ప్రార్థన పట్ల నేను అనాలోచితంగా ఉండకూడదయ్యా. నేను భోజనం చేసినా చేయకపోయినా, ఉద్యోగం చేసినా చేయకపోయినా, కనీసం 1 గంట సేపైనా నేను ప్రార్థన చేయాలి. నేను ఏ పని చేసినా చేయకపోయినా ప్రతిరోజు రాత్రి నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. రాత్రి అయిందంటే నా భర్త, నా భార్య, నా పిల్లలు, మేమందరం కుటుంబంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ మార్చి మాసం 1వ తారీఖును తీర్మానం తీసుకో. యేసు నామం పేరిట పడిపోయిన ఆ ప్రార్థన బలిపీఠాలను దేవుడు నిశ్చయముగా కట్టునుగాక. చెప్దామందరం ఆమేన్. నా వైపు చూడండి. చాలామంది ఎందుకు ప్రార్థన చేయట్లేదండి అని అడిగితే ఏమంటారో తెలుసా? అన్నా, గడిచిన నెల నుంచి ప్రార్థన చేశానన్నా, గడిచిన 6 నెలల నుంచి ప్రార్థన చేశానన్నా, గడిచిన సంవత్సరం నుంచి ప్రార్థన చేశానన్నా. ఎందుకో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. ఎందుకో నేను చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు. ఎందుకో నేను చేసిన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. కనుకే ప్రార్థన నేను చేయలేకపోతున్నానన్నా. కొంతమంది మాట్లాడతారు, దైవజనమా, దేవుడు ఎప్పుడు మనం అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేయడు, తన సమయం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మనం అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేయడు. దేవుడు అనుకున్న సమయంలో తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నా ప్రార్థనకు జవాబు రాలేదు కదా అని ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. నా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసిన నా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు కదా అని ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఒకసారి చూ, నీ జీవితంలో ఒకవేళ నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి కారణం ఒకసారి ఆలోచించు. ఎన్ని నెలల నుంచి ప్రార్థన చేశానన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేశానన్నా, అయినా దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు. ఒకవేళ కృంగిన స్థితిలో ఈరోజు వాక్యం వింటున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థనలు ఆలకించువాడు. చెప్దామందరం ఆమేన్. ఈ దేవుడు ఎవరు?
ప్రార్థనలు ఆలకించువాడు. నువ్వు ఏ విషయం కొరకు ప్రార్థన చేసినా, ఏ విషయం కొరకు దేవుని పాదాలు పట్టుకున్నా, ఒకరోజు వస్తుంది, తప్పకుండా నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడెప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేయడు. ఆయన పేరే చెప్పాలి, ఆయన పేరే ప్రార్థనలు ఆలకించు దేవుడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఓ మాట చెప్తాను. అట్లాగని నేనేదో ప్రార్థన పరుణ్ణి, నేనేదో భక్తి కలిగిన వాడిని కాదు. నేను సేవకొచ్చిన ప్రారంభంలో ఇప్పటికీ వారంలో ఒకరోజు, ఒక్కొక్క రోజు మన సేవకులందరూ ఉపవాసం ఉంటారు. ఆ రోజు ఉపవాసం ఉన్న రోజుల్లో ఓ తెల్ల పేపర్ తీసుకొని మందిరం నిర్మాణంలో ఉంది. పరిచర్య కొరకు, సంఘాల కొరకు, మందిర నిర్మాణం కొరకు ఒక్కొక్క అంశం రాసుకుంటూ ప్రార్థన చేసేవాడిని. నేను రక్షించబడిన ప్రారంభంలో ఓ ప్రాంతంలో భయంకరంగా ప్రజలు అపవిత్రతతో బ్రతుకుతారు. ఆ వార్త నా చెవులతో విన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ పాయింట్ పెట్టుకొని ఆ గ్రామం పేరు పెట్టి నా చెయ్యి అట్లా పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. లైవ్ వెళ్తూ ఉంది. నేను పూర్తిగా దాని కొరకు అంత చెప్పను, కానీ అయితే కొన్ని సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు అయిన తర్వాత బుక్స్ అట్లా చదువుతూ ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో ఆ పేపర్ నాకు కనబడింది. సరే, అప్పుడు ఏ విషయాల కొరకు నేను ప్రార్థన చేశానా అని ఆ పేపర్ తీసుకొని చదువుతా ఉంటే మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేశాం. దేవుడు సేవకులను ఇచ్చేటట్లుగా ప్రార్థన చేశాం. దేవుడు బ్రాంచ్ మందిరాలు ఇచ్చేటట్లుగా, విశ్వాసులను ఇచ్చేటట్లుగా ప్రార్థన చేశాం. అక్కడ రాయబడిన అంశం, నా వైపు చూడండి, రాయబడిన అంశం, జప్తి జానకంపల్లిలో ప్రభా మేము వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఆ గ్రామ ప్రజలు రక్షించబడాలి అని అంశం రాసి ప్రార్థన చేశాం. ఒక్కసారి ఆ మాట చూడటంతోనే నాకు స్టన్ అయిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు అనంటే నేను చేసింది వేరు, నేను అనుకుంది వేరు, కానీ అక్కడ రాయబడిన ఆ గ్రామం పేరు వేరు. నేను ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అంత ఖచ్చితంగా నేను దాన్ని చూడలేదు అనంటే నా నోటికి అది రాలేదు. మొత్తానికి అక్కడ రాయబడిన అంశం జప్తి జానకంపల్లి అని రాస్తుంది. ఆ అంశం అంతా చదువుతా ఉన్నప్పుడు, ఆ పేపర్ అంతా చదువుతా ఉన్నప్పుడు దేవుని ఆత్మ నాతో అంటుంది, సేవకుడా, గడిచిన 4 సంవత్సరాల క్రితం నువ్వు ప్రార్థన చేసావు కదా, నువ్వు చేసిన ప్రార్థనకు నేను ప్రతిఫలం ఇచ్చానా లేదా? ఒకసారి ఆలోచన చేస్తే గడిచిన 3 సంవత్సరాల క్రితం మన సేవకులందరూ వెళ్ళి ఆ గ్రామంలో సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి 2 కుటుంబాలు మన బ్రాంచ్ మందిరానికి వస్తాయి. దేవుని ఆత్మ స్పష్టంగా నాతో మాట్లాడుతుంది. చూడు, ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేశావో, ఏ అంశం కొరకు ప్రార్థన చేశావో, ఏమని రాశావో దానికి నేను ప్రతిఫలం ఇచ్చానా లేనా? ఇచ్చావు ప్రభా. నేను ప్రార్థనలు ఆలకించు దేవుని. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేసినా దేవుడెప్పుడు నీ ప్రార్థన నిర్లక్ష్యం చేయడు. దేవుడెప్పుడు నీ ప్రార్థన అలక్ష్యం చేయడు. ఒక రోజు వస్తుంది, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా చేసిన ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చేసిన ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఆలస్యమైందని ప్రార్థన ఆపకూడదు.
దేవుడు వినడం లేదని ప్రార్థన ఆపకూడదు. మరలా ఈ మాట చెప్తాను, ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడో తెలుసా? ఎందుకు దేవుడు కొన్నిసార్లు మన పట్ల మౌనంగా ఉంటాడో తెలుసా? ఏదైనా అద్భుతం చేయడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ మనం వంటి ఇష్టం లేక దేవుడు ఆలస్యం చేయడు. మరలా చూడండి, ఏదైనా అద్భుతం చేయడానికే దేవుడు ఆలస్యం చేస్తాడు. అది నీ ఉద్యోగ స్థలమే కావచ్చు, నీ వ్యాపార స్థలమే కావచ్చు, నీ కుటుంబ విషయమే కావచ్చు, నీ పిల్లల విషయమే కావచ్చు, నీ భక్తి విషయమే కావచ్చు. ఏ విషయంలోనైనా దేవుడు ఆలస్యం చేస్తే ఖచ్చితంగా నమ్ము, ఏదో ఒక గొప్ప అద్భుతం చేయాలనే దేవుడు ఆలస్యం చేస్తాడు. ఒకరోజు ఓ పేద తల్లి ద్రాక్ష తోట వెంబడి వెళ్తా ఉందంట. మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఆకలేసి ఆ ద్రాక్ష తోట వైపు బాధతో చూస్తూ ఉందంట. ఈలోపు ఆ ద్రాక్ష తోట యజమాని ఆ తల్లిని చూసి అడిగాడంట, అమ్మా ఏం కావాలి? బాబు బాగా ఆకలిగా ఉందయ్యా, నీ తోటలో ఏమైనా క్రింద రాలిపోయిన ద్రాక్ష కాయలు ఏమైనా ఉంటే కొన్ని ఇవ్వయ్యా, బాగా ఆకలిగా ఉంది అంటే ఆ యజమాని అన్నాడంట, నీకు ద్రాక్ష కాయలే కావాలి కదమ్మా, నువ్వు వెళ్ళి ఏదైనా ఓ బుట్ట తీసుకొని రా అమ్మా, నీకు ఇస్తాను అనంటే ఆ తల్లి ఓ బుట్ట తీసుకొని వచ్చి ఆ యజమానికి ఇచ్చిందంట. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ద్రాక్ష కాయలు తీసుకొస్తాను అని చెప్పి యజమాని తోటలోనికి వెళ్ళాడంట. 10 నిమిషాలైంది, యజమాని రాళ్ళ. 15 నిమిషాలైంది, ద్రాక్ష కాయలు తీసుకొస్తానన్న యజమాని రాళ్ళ. 20 నిమిషాలైంది, ద్రాక్ష కాయలకని వెళ్ళిన యజమాని రాళ్ళ. అప్పుడు ఆ తల్లి మనసులో బాధపడుతూ, నేను అడిగింది కింద పడిపోయిన ద్రాక్ష కాయలు కదా, కనీసం అవి ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రావట్లేదే, అనవసరంగా నోరు తెరిచి అడిగానే, సిగ్గిడిసి అడిగానే అని చెప్పి బాధతో నెమ్మదిగా వెనుదిరిగి వెళతా ఉంటే ఈలోపు ఓ స్వరం అమ్మా అని పిలిచాడట. ఎవరా అని పిలిస్తే ఆ ద్రాక్ష తోట యజమాని తన చేతుల్లో ఆ బుట్ట నిండా ద్రాక్ష గెలలు తీసుకొని వచ్చి, అమ్మా నువ్వు ద్రాక్షకాయలు అడిగావు కదా, ఎందుకు అర్ధగంట ఆలస్యమైందో తెలుసా? నీవేదో కింద పడిపోయిన ద్రాక్ష కాయలు అడిగావు, కానీ నీ కొరకు ఈ ద్రాక్ష తోటలో శ్రేష్టమైన రుచికరమైన ద్రాక్ష గెలలే నీకు తీసుకొచ్చాను అన్నాడు. నా మాట అర్థమైందా? ఆ తల్లి అడిగింది ద్రాక్ష కాయలు, యజమానిచ్చింది ద్రాక్ష గెల. ఈ దేవుడెవరు తెలుసా? నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఓ మంచి ప్రార్థన పరుడిగా బ్రతకాలి. మరలా ఈ మాట చెప్తున్నాను, ఈ మార్చి మాసం మొట్టమొదటి రోజు దేవుని సన్నిధిలో ఓ తీర్మానం తీసుకో. దేవా, ప్రతి అరుణోదయం లేవటంతోనే నా కంఠస్వరం నీ సన్నిధిలో వినిపిస్తానయ్యా. ప్రతి రాత్రి నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ధూపం వలె మీ సన్నిధికి చేరతాదయ్యా. నేను ఉద్యోగం చేయని రోజైనా ఉండాలి, కానీ ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు. ఆమెన్ చెప్పండి. నేను వ్యాపారానికి వెళ్ళని రోజు ఒక్కటైనా ఉంటాదేమో, కానీ మార్చి మాసంలో ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు. ప్రభా, ఈరోజు తీర్మానం తీసుకో, పడిపోయిన ప్రార్థన బలిపీఠాలను యేసు నామములో దేవుడు కట్టునుగాక. చెప్దామందరం ఆమేన్. ఆర్ స్టాండ్స్ ఫర్ రిబిల్డ్ ఆల్టర్స్. ప్రార్థన ఎంత గొప్పదో ఓ మాట చెప్తాను. ఆ పిల్లోడు స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన ఆ తెల్ల కాగితం తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చాడంట. ఏంటనైనా ఈ కాగితం ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అనంటే ఆ పిల్లోడు అన్నాడంట, అమ్మా
స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చాడమ్మా. ఏంటా అని చెప్పి ఆ తల్లి చదివింది. రాయబడిన మాట ఏంటో తెలుసా? అమ్మా, మీ బాబును పొరపాటున మీరు స్కూల్కు పంపొద్దు. వాడికి తలకాయలో మైండ్, తలకాయలో మెదడు ఎంత కూడా లేదు. ఆడికి మా వల్ల చదువు చెప్పడం పొరపాటున కాదు, ఆడిని మీరు స్కూల్కు పంపొద్దు. ఒకవేళ మీ కొడుకును చదివించాలన్న ఆశ ఏమైనా ఉంటే ఇంటి దగ్గరే పెట్టుకొని మీరు చదివించండి, కానీ రేపటి నుంచి స్కూల్కు పంపొద్దు అని చెప్పి హెడ్ మాస్టర్ లెటర్ రాసి ఇంటికి పంపిస్తే తల్లి ఆ ఉత్తరం తీసుకొని కొడుకుని అట్లా దగ్గరికి తీసుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందంట. దేవా, నా కొడుకు జ్ఞానం లేనివాడే కావచ్చయ్యా, నా కొడుకు చదువులు మొద్దు కావచ్చయ్యా, కానీ నేను ఆరాధించే నీవెవరో తెలుసా? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నావు కదా. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్నావు కదా. నా కొడుకు జ్ఞానం ఇవ్వయ్యా, నా కొడుకు జ్ఞానం ఇవ్వయ్యా. ఆ తల్లి దగ్గర పెట్టుకొని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదంట. పెరిగి పెద్దవాడయ్యాడు, గొప్ప చదువు చదువుకున్నాడు. ప్రపంచాన్ని వెలిగించే థామస్ ఆల్వా ఎడిసన్ గా మార్చబడ్డాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు. అంత జ్ఞానం ఆ బిడ్డకి ఎక్కడొచ్చింది? ఆ తల్లి చేసిన ప్రార్థనలో. నా వైపు చూడండి, చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎప్పుడైనా చదువుకోకపోతే, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే, నువ్వు మొద్దురా, నీకు చదువు రాదురా, ఎవరా నవ్వుతున్నా, నువ్వు మొద్దురా, నీకు చదువు రాదు అనకూడదు. ఏం చేయాలో తెలుసా? వాళ్ళని దగ్గర తీసుకొని, ప్రభా, నా బిడ్డ కష్టపడి చదువుకునేటట్లుగా వాడిని జ్ఞానాత్మతో అభిషేకించాయా, జ్ఞానాత్మతో అభిషేకించాయా. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, ఆ వైపు చూడండి, కొంతమంది తల్లిదండ్రులు అప్పుడే ప్రేమిస్తారా, అప్పుడే మరలాడికి స్నాక్స్ చేస్తారు. నూడిల్సో ఇంకేముంటాయి, ఏదో ఒకటి చేస్తారా? ఏమున్నాయి అర్థం కాలేదు. పాస్తా అంటే అవునా? పాస్తా బస్తా సరే చూడండి, అన్నీ చేస్తారు. మరలా అప్పుడే మీరు ఎట్లా ఉండాలో తెలుసా? నా వైపు చూడండి. చదువు అన్న తర్వాత గెలుపోవటంలు ఉంటాయా ఉండవా? చెప్పాలి, ఉంటాయా ఉండవా? అనుకోండి, ఏదైనా ఒక సబ్జెక్టులు తప్పారనుకో, పిల్లల్ని అట్లా దగ్గర తీసుకొని, నువ్వేం బాధపడకమ్మా, నువ్వేం బాధపడకరా, సప్లిమెంటరీ ఉంటుంది కదా, సప్లిమెంటరీలో ఈసారి కష్టపడి రాయి, ఇప్పుడు తప్పావే అట్లా తప్పకూడదు, మంచి మార్కులు రావాలి అని ప్రేమగా ఒక మాట చెప్పు. ఆడేమనుకుంటాడో తెలుసా? మరో జన్మంటూ ఉంటే ఉండదు, మరో జన్మంటూ ఉంటే మా అమ్మ నాన్న కడుపులోనే నేను పుట్టాలనుకుంటాడు. నా మాట అర్థమైందా? అట్లా కాకుండా రిజల్ట్స్ రావటంతోనే ఏదైనా అట్లా జరగదు, కానీ ఏదైనా తప్పారని తెలియటంతోనే, నాకు తెలుసురా 8 దాకా పండుకుంటే నువ్వు ఏడ పాస్ అవుతావు? నా మాట 9 దాకా పడుకుంటే ఏడ పాస్ అవుతావు? తినడానికి తింటావు, స్నాక్స్ కావాలంటే స్నాక్స్ పెట్టా, స్నేక్స్ కావాలంటే స్నేక్స్ పెట్టా. అదేంటి బస్తానా? పాస్తా చూడండి, బస్తాలు తిన్నావు కానీ అనకూడదు. నా మాట అర్థమైందా? పిల్లల కొరకు తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేస్తే ఓ శ్రేష్టమైన జ్ఞానం దేవుడిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రైట్, మార్చ్ ఇదే నెల
చెప్పాలి, ఏ నెల? మార్చ్. ఎం స్టాండ్స్ ఫర్ మిషన్. మిషన్, ఓ శ్రేష్టమైన లక్ష్యం కలిగి బ్రతకాలి. నెక్స్ట్, ఏ స్టాండ్స్ ఫర్ అనాయింటింగ్, అభిషేకం కలిగిన వారిగా బ్రతకాలి. ఆర్ స్టాండ్స్ ఫర్ రిబుల్ ఆల్టర్స్, పడిపోయిన ప్రార్థన బలిపీఠం ఈ మాసంలో మనం తిరిగి కట్టుకుందాము గాక. చెప్దామందరం ఆమేన్. రైట్. MARC. సి స్కూల్ అనుకుంటున్నావు ఏంది? ఎవరది? సి స్టాండ్స్ ఫర్ కాన్క్యూర్ ఫియర్. కాన్క్యూర్ ఫియర్, CONQUERFEAR. కాన్క్యూర్ ఫియర్. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతాను, అందరూ మాట చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. రైట్. 9వ వచనం నుంచి అందరూ నాతో కలిసి 8వ వచనం నుంచి, 41వ అధ్యాయం 8వ వచనం నుంచి. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సి స్టాండ్స్ ఫర్ కాన్కర్ ఫియర్. కాన్కర్ ఫియర్ అంటే భయము నుంచి మనం విడుదల పొందే వారిగా ఉండాలి. దేని నుంచి? చెప్పాలి, దేని నుంచి? భయము నుంచి మనం విడుదల పొందే వారిగా ఉండాలి. అంటాడు దేవుడు అక్కడ, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడుకుము, నేను నీ దేవుడనై ఉన్నాను అంటాడు. ఇశ్రాయేలు, నువ్వు భయపడుకు, నేను నీ దేవుడును అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ మార్చి మాసం ఈ మొట్టమొదటి రోజు దైవ సన్నిధికి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడుకు, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడై ఉన్నారు? మనుషుల తోడు కాదు, బంధువుల తోడు కాదు, స్నేహితుల తోడు కాదు, రక్త సంబంధికుల తోడు కాదు, దానికంటే శ్రేష్టమైన దేవుని తోడు మనకుంది. ఆమెన్ చెప్పు. దేవుని తోడు ఉందంటే ఉంటే నాకేంది అన్నట్లుగా చూస్తే ఆ చలనం ఉండాలి. దేవుని తోడ, మా ఆయన తోడు ఉంటే నాకు సాల్లే, మా ఆవిడ తోడు ఉంటే నాకు సాల్లే అన్నట్టు చూస్తున్నారు. సరే చూడండి, ఎవరు తోడు? చెప్పాలి, ఎవరు తోడు? దేవుని తోడు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసా? భర్త తోడున్నా లేకపోయినా, భార్య తోడున్నా లేకపోయినా, పిల్లల తోడున్నా లేకపోయినా, దేవా నీ తోడు మాత్రం నాకు కావాలి. నీ తోడు కలిగి నేను బ్రతకాలి. భర్త తోడు లేకపోయినా నేను బ్రతుకుతానయ్యా, భార్య తోడు లేకపోయినా నేను బ్రతుకుతానయ్యా,
కొన్ని పరిస్థితులను బట్టి పిల్లల తోడు లేకపోయినా నేను బ్రతుకుతానయ్యా, నాన్న వాళ్ళ తోడు లేకపోయినా నేను బ్రతుకుతానయ్యా, కానీ నీ తోడు లేకుండా నేను బ్రతకలేనేసయ్యా. నేను కూర్చున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను ఉద్యోగానికి వెళుతున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను వ్యాపారానికి వెళుతున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నేను ప్రయాణమై వెళుతున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దేవుని తోడు కలిగి బ్రతుకుదురుగాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్ అంటాడు దేవుడు. యాకోబు, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడుకో, భయపడుకో. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ మార్చి మాసం, ఈ మొట్టమొదటి రోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ గుండెల్లో ఏ భయం ఉంది? ఏ భయంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు? ఒకసారి ఆలోచించు. నీ గర్భాన పుట్టిన పిల్లలను గూర్చిన భయంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? నీకున్న ఆర్థిక ఇబ్బందులు భయంతో దేవుని సన్నిధికి వచ్చావా? నీ శరీరంలో ఉన్న అనారోగ్యం, ఆ వ్యాధి భయంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? నీ చుట్టూతో ఉన్న పరిస్థితులే నీకు భయాన్ని కలుగు చేసి, పరిస్థితులనే భయాల మధ్యలో ఈరోజు వాక్యం వింటున్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడుకో, నేను నీకు తోడై ఉన్నాను. భయపడుకో, నేను నీకు తోడై ఉన్నాను. ఈ దేవుడు ఎవరో తెలుసా? మన భయ విముక్తి శిల. చెప్దామందరం ఆమేన్. భయ విముక్తి శిల. ఏ భయంతో వచ్చావో, ఏ కలవరంతో వచ్చావో, ఏ ఆందోళనతో వచ్చావో, యేసు నామం పేరిట నీ గుండెల్లో ఉన్న భయం నుంచి దేవుడు విడుదలిచ్చునుగాక. చెప్దామందరం ఆమేన్. ఈ దేవుడు ఎవరో తెలుసా? మన భయ విముక్తి శిల. ఏ శిల చెప్పాలి? భయ విముక్తి శిల, భయ విముక్తి శిల. అందుకనే ఏ క్రైస్తవుడు తన జీవితంలో దేనికి భయపడకూడదు. అనారోగ్యం వచ్చిందా? పొరపాటును భయపడకూడదు. చుట్టూతా సమస్యలు ఉన్నాయా? పొరపాటును భయపడకూడదు. నా వైపు చూడండి. ఎవరో మనల్ని ఏమైనా అన్నారా? ఏదైనా, ఏ వ్యక్తి పొరపాటును భయపడకూడదు. ఎందుకో తెలుసా? భయ విముక్తి శిల మనకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారు? భయ విముక్తి శిల మనకు తోడై ఉన్నారు. వాక్యం చదువుతాం కానీ, ఆ వాక్యం వింటాం కానీ, ఎందుకో ఆ పరిస్థితి మన కళ్ళ ఎదుట కనపడటంతోనే గుండెల్లో ఎక్కడో భయం అయిపిస్తుంది. అవునా కాదా? అమ్మ, జ్వరం వచ్చిందంటే భయం వస్తుందా లేదా? చూడండి, సమస్య వచ్చిందంటే అమ్మో, దీన్ని నేను ఎట్లా ఎదిరిస్తానో లేదో, ఈ సమస్య నుంచి నేను ఎట్లా గట్టెక్కుతానో లేదో భయం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఎప్పుడు భయపడకూడదు. ఎందుకు మనం భయపడకూడదు తెలుసా? యోబు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నేను ఏది జరుగుతుందని భయపడుతున్నో అదే నాకు సంభవించును అంటాడు. అదే నాకు సంభవించును అంటాడు. నా వైపు చూడండి. యోబు గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళతా ఉంటే ఎవరో శరీరం అంతా కురుపులు వచ్చి గోక్కుంటున్నట్లుగా కనబడ్డాడంట. అనుకున్నాడంట మనసులో, నాకు కూడా వచ్చిద్దేమో అనుకున్నాడంట. నాకు కూడా వచ్చిద్దేమో అనుకున్నాడు. ఆ తర్వాత యోబుకు రానే వచ్చింది. ఇప్పుడు కొంచెం తలనొప్పి రావటంతోనే, కొంచెం ఏదో తలనొప్పిగా ఉంది, కొంచెం ఏదో జలుబుగా ఉంది, జ్వరం వస్తుందేమో అనుకుని పడుకో, తెల్లారేసరికి 104 వస్తుంది. వస్తుందా? నా మాట అర్థమైందా? కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం అట్లా ముక్కు జ్వరం వచ్చిద్దేమో అనుకున్నావు అనుకో, నిజంగానే వచ్చింది. జ్వరం లేదు, ఏమీ లేదు అనుకో, నీ అంత ఆరోగ్యవంతులు ఉండరు. ఆమె చెప్పుకోండి. ఏడో నడు కిడ్నీలో ఏమైనా ఫెయిల్ అయ్యాయి, కిడ్నీలో ఏమైనా రాళ్ళు అనుకోకూడదు. కడుపులో ఏదైనా అపెండిక్స్ ఏమో అనుకో. ఇక్కడేదో
ఏదో గ్యాస్ పట్టేసి ఇప్పుడు మనం మామూలు వాళ్ళమా, ఉదయం టిఫిన్ తింటాం, ఆ, మధ్యాహ్నం ఏమి తినమా, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి చెప్పాలి, రాత్రి ఫుల్గా డిన్నర్ చేస్తాం, మరలా తెల్లారేది అరెక్కపోయినా మరలా టిఫిన్ దించుతానే ఉంటాం. ఇప్పుడు అవన్నీ ఉన్నాక కొన్నిసార్లు గ్యాస్ పెట్టి కొంచెం అనుకోవడానికి కూడా నొప్పి వచ్చింది. అయ్యి బాబోయ్, గుండెల నొప్పి ఏమో, హార్ట్ స్ట్రోక్, పొర్రపాటును భయపడకూడదు. మనం ఎట్లా ఉండాలో తెలుసు. నాకెందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకో, జీవితంలో ఎప్పుడు రాదు. వచ్చిందా దేవుడు స్తోత్రం, తొందరగా పైకి ఎక్కాలి. నా మాట అర్థమైందా? అందుకని ఏ విషయంలో పొర్రపాటును మనం భయపడకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ భయంతో వచ్చినా యేసు నామం పేరిట ఆ భయాలన్నిటి నుంచి దేవుడు విడుదలిచ్చునుగాక. చెప్దామందరం ఆమేన్. ఒకే ఒక మాట చూడండి. శిష్యులు సముద్రంలో వెళతా ఉన్నప్పుడు గాలి తుఫాను ఎదురైంది. ఆ తుఫానును చూసి, ఆ అలలను చూసి శిష్యులు భయపడతా ఉన్నారు. దేవుడు యేసు ప్రభు రానే వచ్చాడు, ఆ గాలిని గద్దించాడు, సముద్రమంతా నెమ్మలించింది. ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నావో, యేసు నామం పేరిట ఈ మార్చి మాసంలో ఆ సమస్య దేవుడు పరిష్కరించునుగాక. చెప్దామందరం ఆమేన్. రైట్, ముగింపు లాస్ట్ మాట. మార్చ్, MARCH. మరొకసారి MARCH. మార్చ్ స్పెల్లింగ్ వచ్చింది కదా వచ్చింది కదా. M స్టాండ్స్ ఫర్ మిషన్ భగీరథ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. మిషన్, స్పష్టమైన లక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. A అనాయింటింగ్. నెక్స్ట్ R రిబిల్డ్ ఆల్టర్స్, బలిపీఠాన్ని కట్టేవారిగా ఉండాలి, పునర్నిర్మించే వారిగా ఉండాలి. నెక్స్ట్ C కాన్కర్ ఫియర్, భయాన్ని జయించాలి, భయం నుంచి మనకు విడుదలిచ్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. లాస్ట్ మాట H స్టాండ్స్ ఫర్ హోలీనెస్. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అంటాడు కదా భక్తుడు, ఎన్నటెన్నటికి నీ మందిరమునకు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో, దేవా నా మాటలో పరిశుద్ధత ఉండాలి, నా చూపులో పరిశుద్ధత ఉండాలి, నా ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, నా హావభావాలలో పరిశుద్ధత ఉండాలి. ప్రతి వ్యక్తి పరిశుద్ధత కలిగిన వారిగా బ్రతుకుదురుగాక. అందుకనే హెబ్రీ గ్రంథంలో ఒక మాట రాస్తుంటే చూడండి, 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. రైట్, అందరూ నాతో కలిసి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మరొకసారి, పరిశుద్ధత లేకుండా ఎవరును అన్నాడా? ఎవరును అన్నదానికి ఎవడును అన్నదానికి తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉంది? ఎవరండి మీరు? ఎవడ్రా నువ్వు? ఈ మాట అర్థమైందా? ఎవరండి మీరు? గౌరవంగా ఉంది అన్న, గౌరవంగా ఉంది. ఎవడ్రా నువ్వు? ఇది గౌరవంగా ఉందా? ఎవరండి మీరు? ఇంటికి వచ్చారు. ఎవడ్రా నువ్వు? ఇంటికి వచ్చావు. ఇది గౌరవంగా లేదు అంటాడు అక్కడ.
పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. ఎవడునూ, కొత్తగా రక్షించబడిన వాడైనా, పాత విశ్వాసైనా, 30 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాడైనా, నిన్న మొన్న రక్షించబడిన వాడైనా, విశ్వాసైనా సేవకుడైనా పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. నా వైపు చూడండి. గడిచిన ఫిబ్రవరి మాసంలో నీ భక్తి జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. గడిచిన 28 రోజులు నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించు. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధంగా గడిచిన మాసంలో బ్రతికావా? దేవునికి సంతోషాన్ని కలిగించేంత భక్తి జీవితం గడిచిన ఫిబ్రవరి మాసంలో నువ్వు చేసావా? దైవజనమా, ఒకవేళ గడిచిన ఫిబ్రవరి మాసంలో భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో పడి తిరిగి లేచి గడిచిన 28 రోజులు ఒకవేళ పరిశుద్ధతలో పడి లేచిన వాడిగా ఉంటే, ఈ మార్చి మాసంలో మరెన్నడూ పడకుండా భక్తిలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. చెప్దామందరం ఆమేన్. ఈ మార్చి మాసం అంతా దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతికే కృప దేవుడు మన ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఎదుట ఎప్పటికీ మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. ఎప్పటికీ మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఏది పరిశుద్ధత? సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాసుంటుంది. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 15వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. అందరూ నాతో కలిసి, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. మరొకసారి, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఏది పవిత్రము చెప్పాలి? ఏది పవిత్రము? దయగల మాట దేవుని దృష్టికి పవిత్రమైనది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ నోటు నుండి వచ్చే ప్రతి మాట దయగలిగినదిగా ఉండాలి. నీ నోటు నుండి వచ్చే ప్రతి మాట జాలి కలిగినదిగా ఉండాలి. ఎలా మన మాట ఉండాలో తెలుసా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అన్నారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో. నువ్వేమంటావయ్యా? యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మీలో తప్పు చేయని వాడెవడో మొదట రాయండి అన్నాడు. అందరూ రాళ్ళు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు ఏమన్నారో తెలుసా? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా? ప్రభు మాట్లాడిన మాట చూడండి. అమ్మా, ఎవరిని పట్టుకొని? అమ్మా చూడండి. అమ్మ మాట అనటంతోనే ఆ తల్లి గుండె కరిగిపోయి ఉంటుంది. నీ నోటు నుండి వచ్చే మాట జాలి కలిగినదిగా ఉండాలి. నా వైపు చూడండి. కుటుంబంలో మీ భార్యతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. మీ భర్తలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. మీకంటే వయసులో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. నా వైపు చూడండి. చాలామంది కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు కొంచెం కటువుగా మాట్లాడతారు, కొంచెం కఠినంగా మాట్లాడతారు. అదే ఇంటి పక్కన వారితో మాట్లాడేటప్పుడు మాత్రం, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఏమండి తిన్నారా, సిస్టర్ బాగున్నావా, ఒకరోజు ఏవండి అని పిలవదు. కానీ బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ప్రేమగా ఏమంటారు దాన్ని? ఏం మాట్లాడాలో అవన్నీ ముందే ఏమంటారు దాన్ని? మీరు చెప్పండి. సరే, ఏదో ఒకటి మీకు అర్థమైంది కదా. బయట వాళ్ళతో మాత్రం బాగానే మాట్లాడతారు, ఇంటి వాళ్ళతో మాత్రం ప్రేమగా మాట్లాడారు. చూడండి, చాలామంది
ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్నలతో ఎట్లా మాట్లాడతారు? ప్రేమగా మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడేటట్టయితే అన్ని అనాథ శరణాలు ఎందుకుంటాయి? ప్రేమగా మాట్లాడే పిల్లలు ఉండరు. ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలతో ప్రేమగా మాట్లాడే కోడళ్ళు ఉండరు. ఆ చర్చికి వచ్చినప్పుడు మాత్రం అబ్బో ప్రేమగా ఉన్నట్టుగానే, కానీ అత్తతో మాట్లాడేటప్పుడు పొరపాటున ప్రేమగా మాట్లాడు. అమ్మా గ్లాస్ నీళ్ళు ఇవ్వమ్మా అంటే, ఏ గ్లాస్ నీళ్ళు తీసుకోనంత అని కొంతమంది అంటారు. ఎట్లా ఉండాలో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీకేమైనా తినాలనిపిస్తుందా, ఏమైనా చేసి పెట్టమంటారా అడిగామనుకో, బా సాయంత్రం చచ్చిపోయే వాళ్ళు నీ మాట దయ వల్ల 4 నెలలు బతుకుతారు. అట్లయితే కష్టమే లేనా, అందుకే నేను అన్నాను అంటారా? ప్రేమగా మాట్లాడాలి. ఒక మాట, నీ కుటుంబీకుల పట్ల నీవు జాలి చూపిస్తే నీ పట్ల దేవుడు జాలి చూపిస్తాడు. నీ పొరుగు వారి పట్ల నీవు జాలి చూపిస్తే దేవుడు నీ పట్ల జాలి చూపిస్తాడు. ఆయన దయగల వారి పట్ల దయ చూపిస్తాడు. యేసు నామం పేరిట ఈ మార్చి మాసం అంతా హోలీనెస్, పరిశుద్ధత కలిగిన వారిగా మనం బ్రతుకుదుము గాక. ఈ మార్చి మాసం అంతా ఆ కృపలో దేవుడు మనందరినీ బలపరుచున్నట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. రైట్. మార్చ్ M stands for mission. Next, A stands for anointing. R stands for rebuild altar. C stands for conquer fear. Next, H stands for holiness. ఈ మాసమంతా ఈ 5 శ్రేష్టమైన అనుభవాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.